హరే కృష్ణ. శ్రీ భగవత్పాదులు శంకరాచార్యులు గారు అందించిన జ్ఞానబోధ భజగోవిందం. మాయా పాశాలు మోహ వేషాలు వీడమని స్త్రీమూర్తిని భోగవస్తువుగా చూడక అమృతమూర్తిగా చూడమంటున్నారు. మోహావేశంతో ఎంత నీచానికైనా దిగజారుతాడో మనిషి. ఆ దుస్థితికే పశ్చాత్తాపడుతూ శ్రీకాళహస్తి మహత్యంలో ధూర్జటి గారు ఈ శ్లోకమని చెప్పారు. అమర స్త్రీల రమించిన నచెడదు మోహం బింతయు, బ్రహ్మపటము సిద్ధించిన నాసతీరదు, నీరుఢ క్రోధమున్ సర్వలోకములను మింగిన మాన, దిందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వార్థిరాసి గడుతున్. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, దేవతా స్త్రీలను అనుభవించిన వ్యామోహం కొంచెమైనా నశింపదు. సాక్షాత్తు బ్రహ్మ పదవి లభించిన అధికారమైన ఆశ చావదు. సకల లోకాలను మింగిన కోపము పోదు. కావున ఈ కామక్రోధ మోహాల వలన లభించే సుఖాలు నాకు వద్దు. నిన్ను సేవించి ఈ పాపమునే సముద్రాన్ని నేను దాటుతాను అని తీర్మానించుకున్నారు ధూర్జటి గారు. దీనికి సంబంధించిన కథ. కన్వోపాత్రే పతిత కానీ పావనిగా మారింది. పాండురంగడి భక్తురాలు. కన్వోపాత్రే ఇందుకు నిదర్శనం. వైశ్యుల ఇంట జన్మించిన ఆ మానాన్ని ధనానికి అమ్ముడుపోక పరమాత్మ సౌందర్యం ముందు తన అశాశ్వతమైన దేహలావణ్యాన్ని ఎందుకు పనికిరావు, ధూళితో సమానమని నమ్మిన పుణ్యాత్మురాలు. ఆ రోజుల్లో బీదర్ నవాబు సిరి సంపదలతో కన్వోపాత్రే సౌందర్యాన్ని తూచాలని ప్రయత్నించాడు. ఆమె ధిక్కరించి పాండురంగ దేవాలయంలో తలదాచుకుంది. తుదకు తన పంచ ప్రాణాలను ఆ పాండురంగడికి అర్పించింది. మానవుల మోహాలతో ఆమె లొంగలేదు. హరే కృష్ణ.